రాజు ఆటో బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. చాలామంది ఎలక్ట్రానిక్ ఆటోల గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా టీవీఎస్ ఆటోలు ఇట్లా వస్తున్నాయి కదా, ఎట్లుందని అడుగుతున్నారు. ఏదైనా మనం ఫస్ట్ మన మీద ప్రయోగం చేసుకోవద్దు. ఒక 3-4 మంత్స్ చూసినాక, 6 మంత్స్ చూసినాక ఆలోచించి, అంటే ఇప్పుడు ఎట్లుంటాయంటే ఆటోలలో ఒకదాని నుంచి ఒకటి ఇస్తుంటారు. ఏదైతే లేట్గా అప్డేట్ చేస్తుంటారో దాంట్లో ఇంకెక్కువ అప్డేట్ చేస్తుంటారు. లేట్గా రిలీజ్ చేసిన దాంట్లో బజాజ్ కంటే ఇప్పుడు కొంచెం మెరుగైన ఫీచర్స్తో వస్తుంది అని చెప్తున్నారు. అది కరెక్టా రాంగా తెలియదు. వచ్చినాక మొత్తం డీటెయిల్గా వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రమోట్ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళది సేల్ కావాలని ఇది ఇంత అంత అని వస్తుంది. కానీ రోడ్డు మీదకి వచ్చినాక రియాలిటీ ఏందో తెలుసుకున్నాక చేయాలి. అందుకనే అది రాలేదు కదా, ఇంకా వచ్చినాక చూద్దామని. ఇక మోంట్రోలో మళ్ళీ ఇంకొకటి బజాజ్ అవి అంటారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే చెప్పలేం. కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇచ్చే గ్యారెంటీలో ఏందో నాకు అంత నమ్మకం అనిపిస్తలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు మోంట్రోలలో ఏదైనా సర్వీసింగ్ రిపేరింగ్ వచ్చినా కానీ వ్యారంటీ మీద చేపిస్తాం అనుకుంటాం కదా, కాదు దానికి పైసలు కట్టాలంట, అంత కట్టాల్సిందే తప్పదు అంటారు. క్లారిటీ అయితే తెలియదు. ఇంకొకటి బిజినెస్ పరంగా అంటే కొంచెం కిలోమీటర్స్ అయితే మరీ తక్కువ ఇస్తారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ మూడిట్లల్లో అంతే. పీక్ అవర్స్లో ఇట్లా అంతంతనే ఇస్తారు. పెద్దగా ఇప్పుడు ఏమైతే ఇస్తలేరు. ప్రజెంట్ చేసుకుంటూ చేసుకుంటూనే ఉన్నారు. ఇక మనము వాళ్ళని పెద్ద డిస్టర్బ్ చేసేది ఏం లేదు. నేను గిట్లా చేస్తున్నా, కాకపోతే ఏంటంటే 2-3 అవర్స్ పెట్టేస్తున్నా. ఎందుకంటే మనకు షాప్ గిట్ల ఉంది కదా, దాన్ని ఇట్లా మెయింటైన్ చేయడానికి టైం సరిపోతుంది. ఇక అందుకనే దీని మీద పెద్ద ఫోకస్ చేయలేకపోతున్నాం. చేసే కాడికి చేస్తున్నా, ఒక 4-5 గంటలు చేస్తున్నా, ఒక 400-500 చేస్తున్నా. దాంట్లో ఒక 150 రూపాయలు సిఎన్జి పోతుంది. అంటే ఒకప్పుడు 400-500 చేస్తే సిఎన్జి అంటే 80-90 రూపాయలు కాలేదు. ఇప్పుడు అట్లాంటిది 400-500కే సిఎన్జి ఆల్మోస్ట్ 150 కాలుతుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఛార్జీలు అయితే ఘోరంగా తగ్గించాడు. అంటే ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదు, ఆటోలకు వచ్చేసి చాలా ఇప్పుడు మినిమం ఒక 40-30 రూపీస్ ఇస్తుండు. ఒకప్పుడేమో మినిమం 70-80 అట్లా ఇచ్చేది. సరే ఒక 60-70 ఇచ్చినా కానీ వర్తబుల్ అవుతుండే. ఇప్పుడు ఎందుకంటే పికప్కి వాళ్ళు లెక్క పెట్టారు, ఖాళీ డ్రాపింగ్ ఒకటే లెక్క పెడుతుంటారు. ఏదైనా చూసి వేసుకోండి ఒక్కతోని. అంటే వీళ్ళు చెప్తున్నారని ప్రలోభ పడకుండా డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ మీరు కిరాయి ఆటో తీసుకొని మీ అనుభవంతో కొత్తది తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్తుంటా, కొన్ని టైంలల్లో గిరాకీ అవుతుంది, గిరాకీ కాదు. ఏదో నమ్మి తీసుకోవడం కంటే స్వచ్ఛగా ఎక్స్పీరియన్స్ చేసి తీసుకోవడం బెటరు. ఎందుకంటే రూపాయి కూడా పెట్టుకొని